ఈరోజు ఆటో వాళ్ళలు ధర్నా చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏవైతే పెట్టిందో వాటిని అన్నిటినీ నెరవేర్చాలంటూ వాళ్ళైతే ధర్నా చేస్తున్నారు. ధర్నా చౌక్లో బందోబస్తు అయితే ఫుల్గా ఉంది. ఏ పార్టీల మద్దతు ఉంది. అండ్ ఈ అన్నను మనం చూడొచ్చు, తిను కూడా ఆటో కార్మికుడే, బట్ కళాకారుడు కూడా. ఒక్కసారి వాళ్ళ సమస్యల మీద పాట కూడా కట్టాడట. ఒక్కసారి పాట కూడా విందాం. మీ పేరేంటన్నా? మల్లేష్. పాట రూపంలో మీ సమస్యల్ని పాడబోతున్నారు. ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా నిన్ను ఎత్తుకున్న జగన్నాథన్ జేడి జెండా. ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా నిన్ను ఎత్తుకున్న జగన్నాథం ఏడి జెండా. కన్నోళ్ళను ఉన్న ఊరును కడుపులో నా దాచుకుండు. కన్నోళ్ళను ఉన్న ఊరును కడుపులో నా దాచుకుండ్రు. కడవరకు నీ కన్నోళ్ళను ఉన్న ఊరును కడుపులోనే దాచుకుండు. కన్నోళ్ళను ఉన్న ఊరును కడుపులోనే దాచుకుందు. మీ డిమాండ్స్ ఏంటి, దేనికోసం వచ్చింది? మేడం, మేము వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ అద్బులాపూర్ మెట్టు నుంచి ఆర్ఎన్ఆర్ రావినారాయణ రెడ్డి కాలనీ నుంచి వచ్చేసాము. మా యూనియన్ తరపున, ఆటో యూనియన్ తరపున. నేను వచ్చేసి ఆటో యూనియన్ సహా కార్యదర్శి. తర్వాత మా యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మాకు ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల హామీలుల్లా మాకు ఆటో యూనియన్కు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. తర్వాత ఉచిత పథకం పెట్టినందున మేమంతా ఆటో కార్మికులంతా రోడ్డు మీద పడ్డారు. ఆ ఫైనాన్స్ కట్టలేక ఆటో నడవక చాలా ఇబ్బందుల పాలై కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అందు గురించి ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రభుత్వం మా ఆటో కార్మికులకు గుర్తించి తక్షణమే ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి. తర్వాత ఆటో కార్మికునికి ఏమైనా, ఆటోకి ఏదేమైనా కానీ వాళ్ళు అండగా ఉండి నడపాలని కోరుకుంటున్నాను. రాహుల్ గాంధీ వస్తున్నారు కదా, ఎవరైనా కలిసే ప్రయత్నం చేస్తురా? రాహుల్ గాంధీకి మాకు లేదా మేడం, పర్మిషన్ లేదు. ఎంతమందికి పర్మిషన్ ఉంది? ఏ పార్టీ వస్తుంది మీ కాడికి? మా కాడికి వచ్చేది ఒకటే మేడం, మాకు అండగా దండగా ఉండేది ఒకటే సిపిఐ పార్టీ, ఏఐ2సి, తర్వాత సిపిఐ పార్టీ ఒకటే మాకు అండదండగా ఉంటుంది. కార్మికులకు అండగా అంటే సిపిఐ పార్టీ, తర్వాత ఏఐ2సి తరపున, సిపిఐ పార్టీ తరపున మేము ఏదికైనా చేస్తున్నాం మేము. పేదలదే ఎర్ర జెండరా సిపిఐ ప్రజల గుండెరా. 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 ఎర్ర జెండ ఒరిగిందని ఎర్రి కూతగూసాడొకడు, కమ్మిని జమ్ముగుసిందని ఎగసేకం చేస్తాడొకడు. కారంటూ ఉద్యమాన గుండ్లకు గుండిచ్చినం, ఊపిరినిచ్చిన జెండరా ఉద్యమాల నిర్మాతరా. సముద్రాల కిరీటాలకెప్పుడు సమస్తమే ఉండదురా, తూర్పు ఉన్నన్నాళ్ళు ఎర్ర జెండ ఉంటుందిరా. పేదలదే ఎర్ర జెండరా సిపిఐ ప్రజల గుండెరా. పేదలదే ఎర్ర జెండరా సిపిఐ ప్రజల గుండెరా. ఢిల్లీలో వాడెవడో, గల్లీలో వీడెవడో, అధికారం నెతికెక్కి అహంకారులేమంటున్నా. అధికారం నెతికెక్కి అహంకారులేమంటున్నా. తూర్పు ఉన్నన్నాళ్ళు ఎర్ర జెండ ఉంటుందిరా. పేదలదే ఎర్ర జెండరా సిపిఐ ప్రజల గుండెరా. పేదలదే ఎర్ర జెండరా సిపిఐ ప్రజల గుండెరా. సో ఇట్లా కార్మికులందరూ కూడా ఇక్కడ ధర్నా చౌక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ పోలీసులు కూడా అంతే పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. పూర్తిగా భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్కి రాబోతున్నారు. సో ఇక్కడ ధర్నా చౌక్లో వాళ్ళకైతే పర్మిషన్ అయితే ఉంది అని చెప్తున్నారు. పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా మనం చూడొచ్చు చాలామంది ఇక్కడ సభకైతే హాజరయ్యారు. కంప్లీట్లీ సభలో ఈరోజు బీఆర్ఎస్కి సంబంధించిన కూడా నాయకులు కూడా రాబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. రాహుల్ గాంధీ సభ ఒకవైపు అండ్ ఈరోజు ధర్నా చౌక్లో ఆటో వాలాల ధర్నా ఉండడంతో పోలీసులు అయితే భారీగా మోహరించారు.
ఎక్కడికక్కడ కూడా వీళ్ళు కంప్లీట్లీ నిగరాని అయితే వీళ్ళ మీద ఉంది. చాలామంది నాయకులు కూడా రాబోతున్నారు. సాయంత్రం వరకే వాళ్ళకు పర్మిషన్ ఉంది. యాక్చువల్లీ ముందుగా ఇచ్చినటువంటి పర్మిషన్ 400 మంది మాత్రమే. బట్ 400 కంటే ఎక్కువగానే కనిపిస్తున్నారు. బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుడు అండ్ కేటీఆర్ కూడా రాబోతున్నారు. ఎందుకంటే వీళ్ళు కూడా మద్దతు కోరారు కాబట్టి కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చి వీళ్లకు మద్దతుగా ఉండబోతున్నారు. ఇక్కడ ధర్నా చౌక్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇది.